వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని గనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా చిన్ననాటి నుండి అభిమన్యు కుమారుడు మరి గురువుల సారథ్యంలో అస్త్ర శస్త్ర విద్యలందు సాటి లేని మేటి వీరుడుగా తయారవుతూ నూనూగు మీసాల నూతన యవనంలో అడుగు పెట్టాడు అభిమన్యు కుమారుడు. నేర్చుకుంటున్నాడు అన్నమాట. అంటే ప్రపంచ జ్ఞానం నీకు బాగా తెలిసేటి నీకు బాగా తెలుసా? నాకెందుకు తెలీదు. పదువుడు బలాదూడిగా తిరిగితే బోర్డంత జ్ఞానం వచ్చాడు. అబ్బో అలా రాదు, బాగా చదువుకుంటే వస్తుంది జ్ఞానం. చదువుకుంటే ఎక్కడ వస్తుందిరా? పదువుడు తిరిగితేనే వస్తుంది. సరే చెప్పు, నీ తెలివితేటలేటో. రాముడికి సీతం ఏమవుతుంది? సీతం రాముడికి ఏమవుతుంది? భారీ అవుతుంది. కడుపు వస్తాయి. కొన్ని ఎందుకు పోతాయి? ఎందుకు పోవడం ఏంటి? రాముడి సీతం ఏమవుతుంది? అత్తగారు అవుతుంది. ఇప్పుడు ఈ కొన్ని పోతాయి. నాకెందుకు పోతాయి? అత్తగారు ఎలాగ అవుద్ది? నేనేమన్నాను? రాముడికి సీతం ఏమవుద్ది అన్నాను. రాముడికి సీతమ్మ ఏమవుతుందన్న. ఏమిటి ఏమిటి? రాముడికి సీతమ్మ ఏమవుతుందన్న. ఏమండి, సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అని శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అవునే కదండి? వీడు ఏమని అడగాలి? రామునికి సీత అమ్మ ఏమవుతుంది అని అడగాలి. సందుకు వెళ్ళిపేసి సీతమ్మ ఏమవుతుంది అంటే భార్య అన్నాం. మరి అదేమైనా తెలివితేటలు అంటే. ఓహో అలాగా, ఇవన్నీ తెలివితేటలు. ఇంకేమిటి? నీటిలో రాయి ఎత్తే ఎందుకు మునుగుతుంది? ఎందుకు మునిగిపోద్ది? రాయి బరువు కనుక మునిగిపోద్ది. బరువు కనుక మునగదా? బరువు కనుక మునిగిపోద్ది. బరువు కనుక మునగదురా. ఎందుకు మునుగుతుంది? ఈతరాక. అబ్బో మరి ఎట్లనుకుంటున్నా? వాళ్ళకు కూడా ఈత నేర్పి గజ ఈతగాడండి పెద్ద మనిషి. తీసుకెళ్ళా కృష్ణ బ్యారేజీలు వాడాలి, నా పడవలు ఎత్తాడు. సరే, ఇంకో ప్రశ్న ఎత్తాను. అడుగు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందిరా? ఆ ఎన్నికలు గొడవ, అధికారం పార్టీ ఎవరు గెలుస్తారో ఇవన్నీ మనకెందుకురా? ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరో చెప్పలేరు. నేను చెప్తాను రే, నువ్వే కదా ఎవరో చెప్పలేరు. అదొక రాజకీయ క్రీడ. మరి పిల్లలు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడుతుంటారు. రెండు పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ గెలుస్తుందో ఎవరో చెప్పలేరు. అలాగే ఇది కూడా ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేరు. నేను చెప్తాను. నువ్వు చెప్తావా? నేను చెప్తాను. ఎవరు గెలుస్తారు? ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తారో గెలుస్తారు. ఇంత పెద్ద గొప్ప పెట్టి ఊరికే ఎవరు గెలుస్తారు? ఏమండి, ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాడు గెలుస్తారు నాకు తెలియదు. ఆ మాత్రం తెలిస్తే ఎందుకు చెప్పలేదు నువ్వు? ఓహో, ఎట్లా? ఎండలో వెన్నకి నెడితే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఎండ వేడికి కరిగి నెయ్యి అవుతుంది. కరిగి నెయ్యి అవదు. మరి ఏమవుతుంది? కుక్క వచ్చి ఆగిపోతే మరి అక్కడ కుక్క ఉందని చెప్పాలి కదండి వీడు. ఆ కుక్క పక్కన నువ్వు ఉన్నావని చెప్పాలి కదా. దుక్కలా ఉన్నాడు మళ్ళీ. కుక్క అదా తెలివితేటలు కుక్క వస్తుందండి. అన్ని కుక్క తెలివితేటలే. మనిషి ఉండే తెలివితేటలు ఏం లేవు మా వాడి దగ్గర. మన ముగ్గురు ఇలా వెళ్తున్నాం. మనకి కుక్క ఎదురొచ్చింది. ఆ కుక్క ఎలా వెళితే మంచిది? కుక్క కాబట్టి కుడి చేతి వైపు మీద వెళ్తే మంచిది. ఫెయిల్. కుక్కని కాలభైరవ స్వామిగా పూజిస్తూ ఉంటాం. సంతానం లేని దంపతులు కుక్కకు పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఆ ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి సన్నిధిలో కాలభైరవుని గుడి ఉన్నదండి. అంచేత దైవ స్వరూపంతో సమానం గనుక ఆ కుక్క ఎడం పక్క నుండి వెళ్ళినా మంచిదే. మనోడు చెప్పినట్టు కుడివైపు నుంచి వెళ్ళినా మంచిదిగా, నువ్వు చెప్పినట్టు ఎడవైపు నుంచి వెళ్ళినా మంచిదిగా. మరి ఇంకా ఆ కుక్క ఎలా వెళ్తే మంచిదండి? ఎలా వెళితే మంచిది? ఎలా వెళితే మంచిది? మరి ముగ్గురిని కడకుండా వెళ్తే మంచిది. ఈయన గెలిస్తే మా దరిద్ర కుదిరిపోతాయి. ఎప్పుడు గెలుస్తారో అయ్యిందని చూస్తున్నాం. ఇలాంటి కుక్క జ్ఞానం కాదు, మనిషికి ఉండే జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు చిన్నపిల్లడికి కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాం. ఎందుచేత ఎంతో ముందు నవమాసాలు మోసిన తర్వాత బిడ్డలు పుట్టేవారండి.
పుట్టేటప్పుడు చాలా నలిగిపోయి చాలా ఇబ్బంది పడి ఆ తల్లి ప్రసవిస్తే ఆ పుట్టిన కుర్రాడు భూమి మీద పడడానికి చాలా నలిగిపోయేవాడండి. ఈ నలుగుల్లో ఈ తల మెదడు ఇదంతా కూడా కొంచెం అలసటకి గురయ్యేది. అందుచేత మరి కొంతమంది బుద్ధిహీనులుగా పుట్టేవారు. మరి ఈనాడు ఏం చేస్తున్నారు? నెలలు నిండగానే ఆపరేషన్, బిడ్డ నలగకూడదు. నలగకుండా ఈ ఆపరేషన్ చేసిన పిల్లలు బాగా తెలివితేటలు సంపాదిస్తున్నారండి. ఏమిటా తెలివితేటలు? చిన్నప్పటి నుండి కని పెంచి వాడికి ఉద్యోగాన్ని సంపాదించి అందమైన పిల్లల్ని తెచ్చి వాడు హాయిగా బతకరా నాయన అంటే వాడు చేసేది ఏమిటి? ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఇవి ఈనాడు కన్నబిడ్డలకు ఉండేటువంటి తెలివితేటలు. ఇలాంటి పనికిమాలిన పరిజ్ఞానం కాదు. ఈ గ్రామం బాగుండాలి. కనకాలపేట, కనకం అంటే బంగారం, నిజంగా బంగారం లాంటి పేటే. ఈ బంగారం లాంటి పేట పేరును చెడగొట్టకుండా ఉంటే చాలు, ఇంకా బాగు చేయ అవసరం లేదండి. పేట పేరును చెడగొట్టకుండా ఉంటే అలాంటి తెలివితేటలు కావాలి. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా జరగడానికి సహకరించేటువంటి దాన ధర్మాలు కావాలి. దండిగా భక్తులు చందాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు విరివిగా జరిపించాలి. ఈ గ్రామం బాగుండాలి, మండలం దండిగా ఉండాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేనేం చేయాలని ఆలోచించే తెలివితేటలు కావాలి. అలాంటి విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నాడు కన్న తల్లి గారి సారథ్యంలో, గురువుల సారథ్యంలో ఆనాడు అభిమన్యుడు. ఈ విధంగా వీర విద్యల్లో అరితేరి వీరాభిమన్యుడని కొనియాడబడుతూ ఉన్నాడు. కంటే అలాంటి కొడుకునే కనాలి, తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత అప్పుడే పుట్టిందటండి. అలాంటి కొడుకును తెలుసుకుని సుఖ సంతోషాలతో కాలాన్ని వెలుగుచ్చుతూ ఉంది సుభద్రాదేవి. ఇక్కడ అరణ్యవాసం 12 సంవత్సరాలు పూర్తి చేశారు. అష్ట కష్టాలు పడి ఎట్టకేలకు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలా అని ఆలోచించి అందుకు అనుకూలమైనటువంటి రాజ్యం విరాట్ నగరం అని ఎంచి విరాట్ నగరంలో అడుగు పెట్టారు. మారు వేషాల్లో విప్ర రూపాలతో పంచ పాండవులు విరాట్ మహారాజు గారి కొలువులు. ఎప్పుడైతే పాండవులు విరాట్ నగరంలో అడుగు పెట్టారు, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటూ ఉంటారండి. పాండవులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందట. అందుచేతని పాండవులు ఆ రాజ్యంలో ప్రవేశించగానే వరుణ దేవుడు కరుణించాడు, వర్షించాడు, పుడవి తల్లి పులకించింది, ప్రకృతి పరవశించింది. ఈలోగా రైతు కూలీలు చక్కగా వ్యవసాయాలు సాగిస్తూ ఉన్నారట. ఏరు బూసి ఎల్లారు రైతుళ్ళు, చాలు బూసి సాగారు కూలోళ్ళు, సాగారు కూలోళ్ళు, రాములు తోడు నువ్వులు ఇత్తనాలు పట్టుకొని సాగరు నువ్వులు ఇత్తనాలు పట్టుకొని సాగారు కూలోళ్ళు. ఈ విధంగా ఆయన వారందరూ చక్కగా వ్యవసాయాలు సాగించగా పంటలు దండిగా పండాయి, కూలీలు చల్లగా ఉన్నారు. రైతే రాజు, రైతు లేని రోజు జీవితాలకు రోజు. రైతన్నలు పంటలు పండిస్తేనే మన దేశానికి మనకు సిరి, లేకపోతే మన పని సరి గోవిందో హరి కదా. మరి అలాంటి రైతులు ఎక్కడ ఉంటారండి? పల్లెటూరులో ఉంటారు. అందుచేతని గాంధీ మహాత్ముడు ఒక చక్కని మాట అన్నాడు, పల్లె తల్లి వంటిది పట్టణం ప్రేయస్సు, పల్లె తల్లి వంటిది పట్టణం బిడ్డ వంటిది అన్నారు. పల్లెల శ్రమలే ఢిల్లీకి సిరులు. పల్లెలు చల్లగా ఉంటేనే ఢిల్లీ చల్లగా ఉంటుంది. పల్లెలు దెబ్బతింటే ఢిల్లీలో పిల్లలు పోకుంటాయి. ఎందుచేత మహామంత్రికైనా మొన్ను పిసికే అన్నదాత అయిన రైతన్నే అన్నం పెట్టాలి. పండించే రైతన్న పొస్తుంటే గుడిలో ఉన్న పరమాత్మ పొస్తే. కనుక రైతు బాగుంటేనే కేంద్రంలో మోడీ అయినా, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ మన పుదుచ్చేరిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, కథ చెప్పే మేమైనా, వినే మీరైనా, రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అంతే కదండి. కనుకని రైతు తిరగబడితే ఏం జరుగుతుందో చూపించారు రైతులు. ఢిల్లీ నడివీధుల్లో ధర్నా చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ధర్నాను సంవత్సరం పొడిచే
కూడా సాగించారు. చివరికి మోడీ గారి దిగొచ్చి నేను చేసింది తప్పి ఆ వ్యవసాయ చట్టాలను నేను ఇప్పుడు అమలు జరపను అని క్షమాపణ చెప్పించినటువంటి ఘనత ఆనాడు రైతన్నకే దక్కింది. అందుచేతని ఎప్పుడు రైతే రాజు. నేల తల్లిని నమ్ముకున్నటువంటి రైతన్న ఏనాడు పాడైపోడు. కానీ పాలకులే రైతులను నాశనం చేస్తూ ఉన్నారు అడ్డమైన చట్టాలు పెట్టి. ఆ చట్టాలు పోవాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగున్నప్పుడే మనం బాగుంటాం. రైతులు బాగున్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది. రైతులు బాగున్నప్పుడే ప్రతి ఒక్కరూ కొడుకు నిండా తిండి దొరుకుతోంది. అటువంటి రైతులు హాయిగా ఉన్నారట నాడు విరాట్ నగరంలో. కూలీలు చల్లగా ఉన్నారట. ఆలోచించారు కౌరవులు. పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సకల సిరి సంపదలతో తొలతూగుతుంది ఆ ప్రాంతం. సస్య శ్యామలంగా ఉంటుంది. పాండవులు విరాట్ నగరంలోనే ఉండి ఉంటారు. వీళ్ళ అజ్ఞాతవాసాన్ని బయట పెట్టాలి అంటే ఏం చెయ్యాలని ఆలోచించి ఉత్తర గోగ్రహణాన్ని జరిపించారు కౌరవులు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు విరాట్ మహారాజు గారికి అండగా నిలబడ్డాడు. యుద్ధంలో విజయాన్ని చేకూర్చి విజయుడయ్యాడు. ఉత్తర కుమారుడు ప్రాణాలు కాపాడాడు. ఇంత చేసినటువంటి ఆ వీరునికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను అనుకున్నటువంటి విరాట్ మహారాజు ఎంతో సంతోషించి, మహానుభావ నీవు అర్జునుడు అని ఇప్పటికి తెలుసుకున్నాను. పాండవులు నా కొలువులో ఉన్నారు, అందుకే నాకు ఈ విజయం లభించింది. పాండవులు మా కొలువులో ఉన్నారు, అందుకే నా కుమారుడు ప్రాణాలు రక్షించారు. కాబట్టి నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను అని నా కుమార్తె అయిన ఉత్తరనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అర్జునుడికి విరాట్ మహారాజు. అందుకు అర్జునుడు అన్నాడు, అయ్యా గురువు తండ్రితో సమానం. నేను గురువును. ఉత్తరకి భరతనాట్యాన్ని నేర్పించాను. శిష్యురాలు కూతురుతో సమానం. అంతే కదండి. గురువు తండ్రితో సమానం, శిష్యులు బిడ్డలతో సమానం. మరి ఈనాడు ఎంతమంది గురువులు తన వద్దకు వచ్చేటువంటి చదువుకోవడానికి వచ్చేటువంటి ఈడొచ్చినటువంటి పిల్లలని తన బిడ్డలుగా భావిస్తున్నారు. ఆలోచించారు కదా. ఆడపిల్లలపై అఘాయిచ్చారు. చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఈడొచ్చినటువంటి అమ్మాయి సమయానికి ఇంటికి వస్తుందో లేదో తల్లిదండ్రులకు గుండె కోత. కలకత్తాలో జూనియర్ డాక్టర్లు ఈనాడు సమ్మె సాగిస్తూ ఉన్నారు. అమానుషంగా ఎంతో మంది జూనియర్ డాక్టర్ని చంపేశారండి. పాడు చేసి శిక్షించి చంపేశారు. అయినప్పటికీ కూడా ఈనాడు సుప్రీంకోర్టు దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తున్నాయి కోర్టులు ఈనాడు. చాలా వరకు పేదవాడికి న్యాయం జరగడం లేదు, డబ్బున్న వాడికే న్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ద్వేషాలు, దగాలు, దౌర్జన్యాలు, రాక్షసత్వాలు ఆడపిల్లలపై ఈనాడు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరూ మా ఇంట్లో కాదు కదా, ఎక్కడో జరిగింది. ఎంత దౌర్భాగ్యం అండి. ఈనాడు అక్కడ, రేపు ఎక్కడ. ఈనాడు పక్కింట్లో, రేపు మన ఇంట్లో జరగదని గ్యారంటీ ఏమిటి? కనుకని ప్రజలలో చైతన్యం రావాలి, అందరూ బాగుండాలి. అందుచేతనే అర్జునుడు ఒక మాట అన్నాడు, ఆడపిల్లలని ఒక బిడ్డలుగా భావించాడు. శిష్యురాలైనా నా బిడ్డతో సమానం, కూతురుతో సమానం, కూతురైనా కోడలైనా ఒకటే కనుక నా కుమారుడైనటువంటి అభిమన్యుడు ఉన్నాడు, అతనికిచ్చి వివాహం చేయండి అన్నాడు అర్జునుడు. అందుకు పెద్దలంతా అంగీకరించారు. ఈ చల్లని వార్తలు నల్లనయ్య గోపాలకృష్ణయ్య చెల్లెలు సుభద్ర చెవిలో మెల్లగా వేస్తున్నాడట. అమ్మా చెల్లి, నా బంగారు తల్లి, పాండవుల కష్టాలన్నీ గట్టిక్కాయమ్మా. అమ్మా కడపు పాండవులిడుములు గడిపిరమ్మా, గొడువుదీరి. అమ్మా సుభద్ర, గొడువుదీరి విరాట్పురి నిరమ్మా, అడిగి మీ మంచి చెడ్డలు అర్జునుడు మిమ్ము తోడ్కొని రమ్మని నమ్మ నేడే
తల్లి నా చెల్లి పాండవులు వారిని అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు. నీ ముద్దుల కుమారుడు కాదు నా ముద్దుల మేనల్లుడు అభిమన్యునికి ఉత్తరకు వివాహం నిశ్చయించారు అని నల్లనయ్య గోపాలకృష్ణయ్య చెల్లెలు చెవులు చల్లనైన వార్తను మెల్లగా వేయగా సుభద్రమ్మ మాట ప్రాణాలు లేచి వచ్చాయా కళ్ళన్నీ కాగలించాయా కళ్ళంట నీళ్లుగాయా ఉల్లాసపడ్డదా ఉపలాట పడ్డదా నిలువెల్ల పులకించిన ఈ విధంగా సంతోషించే చెల్లెలు సుభద్రను మేనలుడు అభిమన్యుణ్ణి బంధుమిత్ర సపరివారాన్ని వెంట పెట్టుకున్నటువంటి వాసుదేవుడైన కృష్ణ పరమాత్మ అదిగో విరాట్ నగరానికి చేరుకున్నాడు. విరాట్ నగరం అంతా ఉత్తరాభిమన్యుల పెండ్లి వేడుకలతో సర్వ శోభాయమానమై ప్రకాశిస్తోందట. ఏ విధంగా ఈ కనకాలపేట చెరువు దగ్గర నుంచి అదిగో మెయిన్ రోడ్డు వరకు చక్కనైనటువంటి విద్యుత్ దీపాలు అలంకరించారు. గణపతి ఉత్సవాల సందర్భంగా. అవునండి, ఇంత అందంగా ఎప్పుడూ అలంకరిస్తూనే ఉంటారు. మరి ఆనాడు కూడా ఆ పట్టణాన్ని సుందరంగా అలంకరించారట ఉత్తరాభిమన్యుల పెండ్లి కోసం అని చెప్పి. ఆ పట్టణం చూడడానికి ఎలా ఉందట? పట్టణ సోయగము వర్ణింపన వరితరము ఆ పట్టణ సోయగము వర్ణింపన వరితరము ఆ పట్టణ సోయగము గోపీకూప తటాకముల పూదోటలు వనములు ఆ పురి నలగా పురిగా తీర్చిదిద్దిన వైనం అందమైన రాజనగరి ఆకాశమంటే కోటలు మందిర ప్రాకారములు మదిలెంతో ముదుముగుడుకు పట్టణ సోయగము వర్ణింపయ వరితరము ఆ పట్టణ సోయగము. ఈ విధంగా చక్కగా అలంకరించారు. వాసుదేవుడైన కృష్ణ పరమాత్మ కళ్యాణకర్తగా ఉండి ఉత్తరను అభిమన్యుణ్ణి పెళ్లి పీటలపై కూర్చుండబెట్టి సుముహూర్తం సమీపించగా ఉత్తరాభిమన్యులకు వివాహం జరుగుతోంది. ఈ విధంగా ఉత్తరాభిమన్యుల కళ్యాణం ఓయమ్మ వైభోగమే రారండమ్మా వైభోగమే రారండమ్మా ఉత్తరాభిమన్యుల కళ్యాణం ఓయమ్మ వైభోగమే రారండమ్మా వైభోగమే రారండమ్మా. ఈ విధంగా రంగరంగ వైభవంగా కాదు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది ఉత్తరాభిమన్యులకి. ఓహో, నా పెళ్లి కూడా ఇలాగే జరిగింది రంగరంగ వైభవంగా. నీకు పెళ్ళయిందేటి? నాకు పెళ్ళయిందా? నీకు పెళ్ళయిందా అనుభవం వచ్చింది అంటే నీకు పెద్ద ఎట్టగారంగా ముందు నాకు పెళ్ళయిందా అంటే అలాగని కాదురా, ముద్దుగా 3 ఏళ్ళప్పుడు అయింది పెళ్లి. 3 ఏళ్ళప్పుడు వెళ్ళేట్రా? 3 ఏళ్ళప్పుడు వెళ్ళేట్రా? 3 ఏళ్ళు ఎంత? 3 ఏళ్ళు 21. 21 కూడా పెళ్లి పూర్తిగా అవ్వలేదు. ఓహో, నచ్చుండేది. నచ్చుకోతుడికి ఎవరి పెళ్ళి ఇస్తారని చెప్పి మా నాన్నగారు ఏం చేశారంటే ఓ పెళ్లిన పేరు పిలిచి మా అబ్బాయికి నచ్చని తెలియకుండా పెళ్లి చేయండి, మీకు 7,000 ఇస్తాను, ఇదిగో ముందు 2,000 ఇస్తున్నాను అడ్వాన్స్ ఇచ్చాడు అని పంతులు గారికి 2,000 అడ్వాన్స్ ఇచ్చాడు. అలాంటి సమయంలో శ్రీనివాస భక్తి భజన మండలి వారి యొక్క గురువు గారు యాళ్ళ లక్ష్మణరావు గారు మా బృందాన్ని ఆశీర్వదిస్తూ మా కళాభివృద్ధిని కాంక్షిస్తూ కష్టార్జితం నుండి 100 రూపాయలు అందమైన హృదయంతో బహుకరించారు యాళ్ళ లక్ష్మణరావు గారు. శ్రీనివాస భజన మండలి గురువు గారు గురుతుల్యులు వారికి వారి కుటుంబానికి గణపతి నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు మా బృందం తరపున. ఎప్పుడైతే పెళ్లిన పేరయ్య గారికి మా నాన్నగారు 2,000 ఇచ్చి పంపించారు, ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో తెలియదు కానీ వారం తిరగకుండా నా పెళ్లి అయిపోయింది. మొత్తమే పెళ్లి చేస్తారు నీకు? మొత్తంగా పెళ్లి అయిపోయింది. పెళ్లికి వచ్చినటువంటి బంధువులందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి? గదిలోకి. ఓహో, గదిలోకి వెళ్ళావా? జైల్లోకి వెళ్ళావా అనుకున్నావా? నీ వాటర్ చూస్తే అలాగే ఉంది మరి. గదిలోకి వెళ్ళాం. గదిలోకి వెళ్ళి కూర్చున్నాం.
చెప్తున్నాను. ఆ, పెళ్లి కూతురు బాగా ముస్తాబు చేసి ఆహా, ఈ జబ్బు ఇద్దరు పేరెంటారు. ఆ, అలాంటి సందర్భంలో శ్రీ రామ పోలేరమ్మ ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారు ఆ, శ్రీ హంస అని రామ లక్ష్మణ్ గారు రామ్ లక్ష్మణ్ గారు మా బృందాన్ని ఆశీర్వదిస్తూ ఆ. మా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఆ. ముగ్గురికి ముచ్చటగా 300 రూపాయలు బహుకరించారండి. ఆ. అంటే పంపకాల్లో ఏమన్నా తేడా వస్తాయేమో, ఆ. ఈ బురగతో గొడవ పెట్టుకుంటారేమో, ఆ. సమానంగా పంచుకుంటారు ఆ. అని చెప్పేసి ముగ్గురికి ముచ్చటగా 300 బహుకరించారు. ఆ. ఇచ్చిన వారిని మెచ్చి హెచ్చు సిరుడు ఇచ్చి రక్షించేటువంటి ఆ ఈశ్వరుడు, ఆ. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు, ఆ పరమేశ్వరుడు రామ లక్ష్మణ గారికి వారి కుటుంబానికి ఇలాంటి రూపాయలు నిండుగా దండిగా మెండుగా అనేకం కలుగు చేసి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం వారిని కాపాడాలి. మా బోటి కళాకారుల్ని ఎల్లప్పుడూ కూడా ఇక్కడికి రప్పించి ప్రదర్శనలు ఇప్పించాలి అని మనసారా కోరుకుంటూ వారికి గణపతి ఉత్సవ కమిటీ తరఫున, మా బుర్రకథ బృందం తరఫున, ఆయన ప్రెసిడెంట్ గారు ఉత్సవ కమిటీకి అందుచేత ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కమిటీ వారందరూ కూడా ఆనందిస్తారు కదండి. అవును. వారి తరఫున మా తరఫున కూడా వారికి కళాభివందన మందార సుమారు తెలియజేసుకుంటూ ఉన్నాం. కొట్టండి చప్పట్లు, పెద్దవాళ్ళ గురించి చెప్పినప్పుడు కొట్టాలి. మాకు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు. ఎందుచేతనంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించడంలో వారు ముందుంటారు. అవునా కాదండి? అవును. వారికి మీరు తోడు ఉంటారు. అవును. వారు మీరు కలిస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్కరో చేసేది కాదు. కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతాం, చీలిపోతే సోలిపోతాం, కలిసిపోతే బలిసిపోతాం. అందుచేత కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కనకాలపేటలో జరిపిస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.